అందరికీ శుభోదయం. మరి ఇవాళ బీరకాయ చెక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బాగా పెద్దవిగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలు తీసుకుని వాటికి పైన గిర్రలు ఉంటాయి కదా, రిడ్జెస్, అది తీసేసి పక్కన పెట్టాలి. అది పనికిరాదు పచ్చడికి. ఆ రిడ్జెస్ అంతా కూడా తీసేసిన తర్వాత బీరకాయ తొక్కు అంతా కూడా పీల్ ఆఫ్ చేసుకుని ఆ తొక్కు కొంచెం బీరకాయ ముక్కలు కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక మందపాటి బాణల్లో 1 స్పూన్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు, 10-15 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణట్లోకి ఇంకొంచెం నూనె వేసుకొని చెక్కు ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా పక్కన సపరేట్గా, అది కూడా ఆ బాణట్లో వేసేసి 1 రవ్వ పసుపు, ఇంగువ, కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. మనం వేసుకొని ఇలా వేయించుకొని మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా కొంచెం కుక్ అవుతుంది. తర్వాత మనకి పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం ఈ బీరకాయ ముక్కలు చెక్కు అంతా కూడా ఇంకొక ప్లేట్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకుని అందులోకి వరుసగా కొంచెంగా మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కావాలంటే అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరంలా, కావాలంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఈ తిరగమాతని మనము పక్కన చల్లారబెట్టుకోవాలి. తీసి చక్కగా కడిగిన రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు మిశ్రమం, ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు మిశ్రమం వేసి కొంచెంగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ దంచిన మిశ్రమంలోకి నానబెట్టిన చింతపండును కూడా వేసి బాగా నూరుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. ఒక్కసారి ఇంకా బీరకాయ ముక్కలు వేసామంటే మళ్ళీ ఇంకా మెత్తబడవు. కాబట్టి ముందుగానే బాగా ఎంత మెత్తగా కావాలంటే అలాగా. అయినా రోట్లో చేసుకుంటే కొంచెం బరకగానే బాగుంటుంది. తినేప్పుడు పళ్ళ కింద పడి చక్కగా ఉంటుంది. రోట్లో చేసుకుంటే పచ్చడి రుచే వేరు. సో ఇలాగ చక్కగా దంచుకున్న తర్వాత దానిలో వేయించి పెట్టుకున్న బీరకాయ చెక్కు, బీరకాయ ముక్కలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. కొంచెంగా నీళ్ళు వేసి మళ్ళీ మెత్తగా నూరుకోవాలి బాగా. అయినా కానీ బరకగా ఉంటుంది, బాగుంటుంది. దాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చట్లోకి కావాలంటే మినపప్పు వేయించినప్పుడే 10 మెంతి గింజలు కూడా వేయించుకోవచ్చు. కానీ మెంతులు వేస్తే 1 రవ్వ తీపి వేసుకోవాలి. బీరకాయ చప్పగా ఉంటుంది కాబట్టి మెంతి గింజలు వేసినప్పుడు మనం కొంచెం తీపి వేసుకున్నామంటే బాగుంటుంది. ఆ పచ్చడికి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇలానే బాగుంటుంది. ముందుగా వేసి పెట్టుకున్న తిరగమాతని ఈ పచ్చట్లోకి వేసి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.